నటుడు విశాల్కి మద్రాస్ హైకోర్టు పెద్ద హెచ్చరిక. పిటిషన్ని కొట్టివేసి విశాల్ గారికి పెద్ద షాక్నైతే ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #యూ. సో మనందరికీ తెలిసిందే, విశాల్ గారికి లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సంస్థ, ఒక పెద్ద నిర్మాత సంస్థ కాలీవుడ్లో. సో అటువంటి నిర్మాత సంస్థ ఏదైతే ఉందో లైకా ప్రొడక్షన్స్కి విశాల్ గారికి ముందు నుంచే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉండేసరికి వాళ్ళ మధ్య పెద్ద వివాదంగా మారి విశాల్ గారిని 21.29 కోట్లను నష్టపరిహారంగా చెల్లించమని కోర్టు వాళ్ళని ఆశ్రయించింది. విశాల్ గారు కూడా ఎక్కడా తగ్గకుండా సవాల్ చేస్తూ ఏదైతే డివిజన్ కోర్టు ఉంటుందో ఆ కోర్టుకి వెళ్ళి తన బాధనంతా చెప్పుకున్న తర్వాత కోర్టు అయితే ఒక తీర్పునైతే ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే 8 వారాల ముందు జరిగిన సంఘటన ఇది. సో అప్పుడు జరిగిన ప్రకారం కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, విశాల్ గారికి 10 కోట్లు మటుకు కోర్టుకు డిపాజిట్ చేయండి, 8 వారాల గడువు ఇస్తాము, దాని తర్వాత మిగతాది నెమ్మదిగా క్లియర్ చేసుకుందరు కానీ అనే ఒక మాట చెప్పడం తర్వాత విశాల్ గారు కామ్ డౌన్ అయ్యి ఎలాగైనా తెచ్చి కడతాను అనే స్టేట్మెంట్ కూడా ఆ కోర్టులో ఇవ్వడం అయితే జరిగింది. బట్ 8 వారాల యొక్క గడువు ఈ ఒక్క రోజు మంగళవారం రోజు ఆ గడువు ఏదైతే ఉందో అది పూర్తయిపోయింది. అండ్ విశాల్ గారు మళ్ళీ ఒక పిటిషన్ అయితే వేశారు. నాకు మీరు నా బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్తంభింపజేసేశారు, మీరు సస్పెండ్ చేశారు. ఇప్పుడు నా డబ్బు సమకూర్చడం అనేది నాకు చాలా కష్టమైపోయింది. అందుకని నాకు ఇంకొక 6 వారాల గడువు అయితే కావాలి అని కోర్టుకు పిటిషన్ వేయగా హైకోర్టు వచ్చేసి కంప్లీట్గా ఆ పిటిషన్ని రిజెక్ట్ చేసి, మీకు ఆల్రెడీ 8 వారాల గడువునైతే ఇచ్చాము, మొత్తం కట్టమని కూడా చెప్పలేదు, 10 లక్షల మటుకు కోర్టుకు డిపాజిట్ చేయమని కూడా మీకు ఒక ఛాన్స్ కూడా ఇచ్చాము, ఇంత పెద్ద లక్కీ ఛాన్స్ కూడా మీరు మిస్ చేసుకున్నారు, ఇంతకు మించి మేము ఇవ్వలేమంటూ జస్టిస్ సివి కార్తికేయన్ అయితే అండ్ కుమరేష్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు నిన్న మద్రాస్ హైకోర్టులో ఎవరైతే విశాల్ గారి లాయర్ ఉన్నారో ఆయన వెళ్ళి డైరెక్ట్గా జస్టిస్ని కోరడం జరిగింది. మాకు ఇంకొక 6 వారాల గడువు ఇస్తే 10 కోట్లు ఎట్లాగైనా సమకూర్చేస్తాము, ఎందుకంటే మీరు మా బ్యాంక్ అకౌంట్స్ని అయితే స్తంభింపజేసేసారు కాబట్టి అని అంటే, మీరు బయట నుంచి సేకరించండి, ఇలా స్తంభింపజేయడం అనేది ప్రతి దాంట్లోనే ఉంటుందని కూడా కోర్టు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు విశాల్ గారు ఏం చేస్తారు అనేదే పెద్ద క్వశ్చన్. అండ్ ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్కి ఎవరైతే మద్రాస్ హైకోర్టు ఉందో వాళ్ళు మద్దతు తెలుపుతున్నారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫేవరబుల్గా సిచ్యువేషన్స్ అన్ని లైకాకే ఉన్నాయి. ఇప్పుడు లైకా ఎటువంటి ముందు స్టెప్ వేస్తుంది అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో లైకా సినిమాలు ఏవైనా చూసుకుంటే మనం అన్ని డిజాస్టర్ రెస్పాన్స్లు ఉన్న సినిమాలు మటుకే. ఈవెన్ రజనీకాంత్ గారి సినిమాల బెట్టాయని కూడా అంతగా ఆడలేదని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి డిజాస్టర్ ఫేస్లో ఉన్న లైకాకి ఇది ఒక అదృష్టమైన ఛాన్స్ అని కూడా చెప్పుకుంటున్నారు బయట. అండ్ విశాల్ గారి విషయానికి వస్తే ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన కోరిన ఏకైక ఆఖరి పిటిషన్ని కూడా కోర్టు అయితే రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు విశాల్ గారికి మానసిక ఒత్తిడి అనేది చాలా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు విశాల్ గారు ఏం చేస్తారనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇప్పుడు ఈ 10 కోట్లు అనేవి విశాల్ గారు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అనే పాయింట్ కూడా చాలా మంది సామాన్యుల్లో రేజ్ అవుతున్న యొక్క పాయింటే. సో ఇప్పుడు విశాల్ గారు ఏం చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కోర్టు ఏం చేయబోతోంది అండ్ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఎంత దూరం దీన్ని తీసుకెళ్లబోతున్నారు, 21.29 కోట్లను విశాల్ గారు నిజంగా కడతారా లేదా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఎంత దూరం వెళ్తుందో మనం వేచి చూడాల్సిందే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.